సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదాల విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ, హరిని పూజించుట తపస్సు కంటే మేలు, సద్గురుని ధ్యానించుట అన్నిటికంటే మేలైనది. కాబట్టి మనము సాయినాథుని నోటితో పలుకుచు వారి పలుకులను మన్నం చేస్తూ వారి ఆకారమును మనస్సున భావించుకుంటూ వారిపై హృదయపూర్వకమగు ప్రేమతో వారి కొరకే సమస్య కార్యములను చేయుచుండవలను. సంసార బంధముల నుండి తప్పించుకొనుటకు దీనికి మించినటువంటి సాధనము లేదు. పైన వివరింపబడినటువంటి ప్రకారము మన కర్తవ్యమును మనము చేయగలిగినచో సాయి తప్పనిసరిగా మనకు సహాయం చేయను, తుదకు మోక్షమును కూడా ప్రసాదిస్తాడు. హరికనోబాను బొంబాయి పెద్ద మనుషుడు ఒకరున్నారు. తన స్నేహితుల వల్ల బంధువుల వల్ల బాబా లీలను అనేకం వింటాడు, కానీ నమ్మడు. కారణమనగా అతనికి సంశయ స్వభావం. బాబాను స్వయముగా పరీక్షించవలనని అతని కోరిక. కొంతమంది బొంబాయి స్నేహితులతో అతడు షిరిడి వస్తాడు. అతని తలపై జలతారు పాగా ఒకటి ఉంటుంది. అతని పాదములకు కొత్త చెప్పులుంటాయి. కొంత దూరం నుండి బాబాను చూచి బాబా వద్దకు పోయి సాష్టాంగ నమస్కారం చేయవలని చెప్పి అనుకుంటాడు. కొత్త చెప్పులు ఉండుటచే అతనికి మనస్సులో సంశయం ఏర్పడుతుంది. చెప్పులు మసీదు ముందొక మూలన పెట్టి బాబా దర్శనంకు వెళ్తాడు. బాబాకు భక్తిపూర్వమైనటువంటి నమస్కారం చేసి ఊదిని ప్రసాదాన్ని బాబా చేతి నుండి అందుకొని తిరిగి వస్తాడు. మూలకు పోయి చూసేసరికి చెప్పులు కనిపించలేదు. చెప్పుల కొరకు వెతుకుతాడు, కానీ నిష్ప్రయోజనము. చాలా చికాకు పడి బసకు వెళ్తాడు. అతను స్నానం చేసి పూజ చేసి నైవేద్యం పెట్టి భోజనమునకు కూర్చుంటాడు, కానీ తన చెప్పుల గుర్చియే చింతించుచూ ఉంటారు. భోజనమంతయు చేతులు కడుక్కొనుటకు బయటకు వచ్చి ఒక మరాఠీ కుర్రవాడిని తన వైపు వస్తుండటం గమనిస్తాడు. ఆ కుర్రవాడు చేతిలో ఒక కర్ర ఉండెను. దాని చివరన కొత్త చెప్పుల జత వేలాడుచుండెను. చేతులు కడుక్కొనుటకు బయటికి వచ్చినటువంటి వానితో అతడు బాబా తలను పంపినని, వీధిలో హరీకా బేటా జరీకా పేట అని చెప్పి అరవమని చెప్పారు. అందుకు అలా అర్చుకుంటూ వస్తున్నాను. ఎవరైనా ఆ చెప్పులు తమవే అని అడిగితే అతని పేరు హరి అనియు, అతడు కనోబా కొడుకనియో, అతని తల్లిపై జరీపాగా గలదా అని చెప్పి సంగతి పరీక్షించిన తరువాత చెప్పులను ఇవ్వమని బాబావారు చెప్పారని చెప్పి ఆ కుర్రవాడు చెప్తాడు. అది విని హరికనోబా ఆశ్చర్యానందాన్ని పొందుతాడు. కుర్రవాని వద్దకు పోయి చెప్పులు తనవని రూఢి చేసుకుంటాడు. అతడు తన పేరు హరి అని, తాను కనోబా కుమారుడని, తన తలపై ధరించు జరీపాగాను ఆ పిల్లవాడికి చూపిస్తాడు. ఆ కుర్రవాడు సంతృప్తి చెంది చెప్పులను ఇచ్చివేస్తాడు. హరికనోబా మిక్కిలి ఆశ్చర్యపడతాడు. తన జల్తారు పాగా అందరికీ కనిపించవచ్చు, కానీ తన పేరు, తన తండ్రి పేరు బాబాకు ఎలా తెలుసు? అదే షిరిడి మొట్టమొదటిసారి తను రావడం. అతడక్కడకు బాబాను పరీక్షించుటకే వచ్చాడు. ఈ విషయం వల్లనే అతడు బాబా యొక్క గొప్ప సత్పురుషుడని గ్రహిస్తాడు. అతనికి కావాల్సినది బాబాను పరీక్షించుట. అది పూర్తిగా నెరవేరి సంతోషంతో ఇంటికి వెళ్తాడు. బాబాను పరీక్షించుటకై ఇంకొకరు కూడా వస్తారు. వారి కథను ఇప్పుడు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కాకాసాహెబ్ దీక్షిత్ తమ్ముడు భాయీజీ నాగపూర్లో నివసిస్తూ ఉండేవాడు. 1906 సంవత్సరంలో హిమాలయాలకు పోయినప్పుడు సోమదేవస్వామి అనేటువంటి సాధువునితో అతనికి పరిచయం కలుగుతుంది. ఆ సాధువు గంగోత్రికి దిగువ ఉత్తర కాశీకి చెందినటువంటి వ్యక్తి. వారు మఠము హరిద్వారంలో కలదు. ఇద్దరు పరస్పరము తమ చిరునామాలు వ్రాసుకుంటారు. 5 సంవత్సరాల తర్వాత సోమదేవస్వామి నాగపూర్కు వచ్చి భాయీజీ ఇంట్లో దిగుతాడు. బాబా లీలలు విని సంతసిస్తాడు. షిరిడికి పోయి బాబాను చూడవలనని అతనికి గట్టి కోరిక కలుగుతుంది. భాయీజీ వద్ద నుంచి పరిచయోత్తరం తీసుకొని షిరిడికి వెళ్తాడు. మన్మాడు కోపర్గాం దాటిన పిమ్మట టాంగా చేసుకుని షిరిడికి వెళ్తాడు. షిరిడి సమీపానికి రాగా మసీదుపై 2 పెద్ద జెండాలు కనిపిస్తాయి. సాధారణంగా యోగులు వేర్వేరు వైఖరులతోనూ వేర్వేరు జీవన పద్ధతులతోనూ వేర్వేరు బాహ్యాలంకారాలతోనూ ఉంటారు. కానీ
ఈ పై గుర్తులను బట్టియే యోగి యొక్క గొప్పతనమును కనిపెట్టలేము. సోమదేవస్వామికి ఇదంతయు వేరే పందాగా తోచను. రెండు పతాకాలను ఎగురవేయట చూచే తనలో తాను ఈ యోగి జెండాల ఎందేలా మక్కువ చూపుతున్నాడు, అది యోగికి తగిన ఇది కాదు కదా, దీన్ని బట్టి ఈ యోగి కీర్తి కొరకు పడుచున్నట్లు నాకు తోస్తున్నది అని చెప్పి మనసులో అనుకుంటాడు. ఇట్లు ఆలోచించుకొని షిరిడీ పోవట మానుకొనడానికి నిశ్చయించినట్లు తనతో ఉన్నటువంటి ఇతర యాత్రికులతో చెప్తాడు. వారు అతనితో ఇలా అంటారు, అట్లయినా ఇంత దూరం వచ్చావేళ జెండాలను చూచినంత నీ మనస్సు చికాకు పడితే షిరిడీలో రథము, పల్లకి, గుర్రము మొదలగు బాహ్యాంగాలను చూచినచో మరెంత చికాకు పొందేదవు అని చెప్పి వారు చెప్తారు. సోమదేవి స్వామి గాబరపడి ఇట్లంటాడు, గుర్రముతోనూ పల్లకితోనూ జట్కాలతోనూ గల సాధువుల్ని నేనెక్కడా చూడలేదు. అట్టి సాధువులను చూచుట కంటే తిరిగి వెళ్ళుటే మంచిది అని చెప్పి అంటారు. అట్లనుచు తిరుగు ప్రయాణము సిద్ధమవుతాడు. తక్కిన తోటి ప్రయాణికులు అతన్ని తన ప్రయత్నమును మాని షిరిడీలోనికి వెళ్ళమని చెప్పి అంటారు. అట్టి వక్రాలోచనను మానుకోమంటారు. బాబా ఈ జెండాలు కానీ, తక్కిన వస్తువులు కానీ, ఆడంబరాలు కానీ, కీర్తి కానీ లెక్క పెట్టేవారు కారని చెప్తారు. ఇవన్నీ నలంకరించిన వారు బాబా భక్తులే కానీ ఆయనకేమీ అవసరము కానీ సంబంధం కానీ ఈ విషయాలలో లేదని చెప్తారు. వారి భక్తి ప్రేమల కొలది వారు వాటిని సమకూరుస్తున్నారు అని చెప్పి చెప్తారు.